చూస్తే అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై చర్చించారు. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఏపీ సీఎం చంద్రబాబు టాటా గ్రూప్ చైర్మన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. యామిని, రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు వ్యాపారవేత్తలతో నేడు సమావేశం అవుతున్నారు. దీనిలో భాగంగా టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా తీసుకుంటే కనుక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారి కోసం అని చెప్పి ప్రత్యేకంగా పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టాస్క్ ఫోర్స్కు చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరించగా, కో చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ కో చైర్మన్గా వ్యవహరిస్తారని కూడా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కూడా కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. సీఎం ఈ టాస్క్ ఫోర్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద పలు సూచనలు చేయబోతుంది. ఇదే విధంగా అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థను ఏర్పాటు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థను సిఐఐ చెందినటువంటి డీజీ ఎవరైతే డైరెక్టర్ జనరల్, ఆయనతో జరిగిన సంభాషణలో భాగంగా ఈ అంశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. ఇదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2024 వికసిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వారితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా టాటా గ్రూప్ సంస్థ చైర్మన్తో జరిపిన చర్చల్లో ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్ కనెక్టివిటీని ఆంధ్రప్రదేశ్కు మెరుగుపరిచే అంశంపైన ప్రధానంగా చర్చించారు. వివిధ రంగాల్లో అనేక కంపెనీల భాగస్వామ్యం వచ్చేందుకు ఏం చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చించారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు, సభ్యులతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కాన్సెప్ట్ను అభివృద్ధిని కోసం టాస్క్ ఫోర్స్ను ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఈ టాస్క్ ఫోర్స్కు సంబంధించి ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దానికి కో చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ వ్యవహరించిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. దీంతో పాటు సిఐఐ డీజీ ఆధ్వర్యంలో కూడా సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటేటివ్నెస్ ను అమరావతిలో నిర్మించే అంశంపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. డీజీ చంద్రజిత్ బెనర్జీతో కలిసి ఈ మీటింగ్ అయితే నిర్వహించారు ముఖ్యమంత్రి. ఈ మీటింగ్ కూడా చాలా ఫలవంతంగా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. యువతలో నైపుణ్యం, వారిలో ఉపాధి అవకాశాలు పెంచడం, అదేవిధంగా సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ను ద్వారా ఈ మొత్తం వ్యవహారాలను ఫోకస్ చేసేందుకు ఈ చర్చల్లో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో టాటా గ్రూప్కి సంబంధించినంత వరకు అయితే మాత్రం రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో టాటా విస్తరణ కార్యక్రమాలు చేపట్టడం తో పాటు విస్తారా, అదేవిధంగా ఎయిర్ ఇండియా ద్వారా రాష్ట్రంలో కనెక్టివిటీని మరింత పెంచే అంశం, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే వివిధ పరిశ్రమలను ఆహ్వానించేందుకు, ఇక్కడ అనువైన వాతావరణం క్రియేట్ చేసేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి వారి ద్వారా పరిశ్రమల ఆహ్వానం చేయడం, వారి ద్వారానే ఇకపైన పరిశ్రమలు రాష్ట్రంలో అనువైన సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తామనేది ప్రచారం చేయడం లాంటి అంశాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికి కో చైర్మన్గా టాటా గ్రూప్ చైర్మన్ అయినటువంటి నటరాజన్ చంద్రశేఖరన్ వ్యవహరించబోతున్నారు. దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు, కో చైర్మన్గా ఆయన ఉంటారని కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో తిరిగి పారిశ్రామిక వాతావరణాన్ని క్రియేట్ చేయడం, రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఏవైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి అప్పటి ప్రభుత్వ పనితీరు వల్ల, తీరు వల్ల వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నా వాటన్నిటిని కూడా తిరిగి రప్పించడం, కొత్తగా పరిశ్రమలను ఆకర్షించడం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎక్కువగా వచ్చేందుకు ప్రయత్నం చేయడం, దీనికి గల మార్గాలను ఈ టాస్క్ ఫోర్స్ అన్వేషిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఆయా పరిశ్రమల నుంచి వచ్చే వారికి పూర్తి స్థాయిలో సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ప్రధానంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.